అందరికీ నమస్కారం. ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన ప్రతిరోజు చేయండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరింట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏదైనా తప్పులు చూస్తున్నారేమో అని ఒక్కసారి చెక్ చేసుకోండి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్లలేము. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చేసిన నియమాలను పాటించండి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళతారు. బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో స్నానం చేసి పూజాగదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవత అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చెయ్యలేనివారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట. బ్రహ్మముహూర్తంలో పూజ చెయ్యలేనివారు ఉదయం 10 గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి. దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు. దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకలిస్తూ ఉండాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి పూజగది నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది. ఇంట్లోని పూజాగదిలో 2 వైపులా పసుపుతో స్వస్టిక్ చేసిన గుర్తును గీయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తుదోషముంటే తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఓం నమః శివాయ అని కోరిక కోరుకునే గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతోంది. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వెయ్యాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు తెరచే ఉంచాలి. పూజాగదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు. పూజాగదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. పూజాగదిలో ఉన్న అక్షింతలను దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేవారు మీరు లక్ష్మీపటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పూజాగదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు. పూజాగదిలో పాడైపోయిన విగ్రహాలు కాని దేవుని పటాలు కాని ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు. కాబట్టి మీ పూజాగదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. పూజాగదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజాగదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇది దాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు. ఇంటి ప్రవేశద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లల్లో పసుపుతో పాటు ఒక నాణెం కూడా వెయ్యాలి. నీళ్లు చల్లడం పూర్తయిన తర్వాత ఆ నాణం పూజాగదిలో జాగ్రత్తగా భద్రపరచాలి. అప్పుడు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజ ఈ రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట. స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుందట. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజగదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున రాళ్లు ఉప్పుకొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్లు ఉప్పుకొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన గడప మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
చేస్తుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. దీపం 3 వత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. దీపం 9 వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.